హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీఎస్ వ్లాగ్స్. నేను మీ సుజాత. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి, ఆంధ్ర స్టైల్. ఇవి ఏ రకమైన చేపలతోటైనా బాగుంటుంది ఇలా చేసుకుంటే. పక్కా కొలతలతో ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఏ విధమైన చేపలతోటైనా ఈ స్టైల్లో చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చేపల పులుసు కోసం 1 కేజీ చేపలు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇదిగో చూసారు కదా, ఇలాగా కళ్ళు ఉప్పు వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా తెల్లగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా ఒకటి, 4-5 పచ్చిమిర్చి, ఒక 50 గ్రాముల చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 2 రెబ్బలు కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. రెండు వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారు కదా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు దీనిలోకి ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అది వాసన పోయే వరకు బాగా వేయి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము. టమాటా ముక్కలు ఇవన్నీ బాగా ఉడకాలి. కొంతసేపు మూత పెట్టి ఉడికించుకున్నాం. చూసారు కదా, టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి పసుపు, 1.5 స్పూన్ వరకు సాల్ట్, ధనియాల పొడి 1 స్పూను, నెక్స్ట్ వచ్చేసి కారం అండి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, చూసి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు పైకి వచ్చి అన్ని బాగా వేగినాయి కదా. ఇప్పుడు చింతపండుని పెట్టుకున్నాం కదా తీసి, అది ఇందులో యాడ్ చేస్తాం. ఇలా వేసుకొని కలుపుకోవాలి. పులుసు కొంచెం ఉడుకుతున్నప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలు ఒకసారి వేసాక గంటి పెట్టి కలపకూడదండి, చేప ముక్కలు చిదురైపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, ఉడికిపోయింది. ఇందులోకి వచ్చేసి జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుంటానండి. ఆ పొడి 1 స్పూను వేస్తున్నాను.
కొంచెం ఆ పొడి వేసాక కొంచెంసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు ఈ చేపలు ముక్కలు చెదరకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను పులుసు కొంచెం పలుచగా పెట్టుకున్నానండి. అది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.